హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు టీమిక్స్చర్ ఛానల్ రివ్యూకు స్వాగతం. అఖిల్ గారి మరొక అసిస్టెంట్ అశు రెడ్డి బయటికి వెళ్ళిపోయారు. అశు ఆట నుంచి లేదా అశు ప్రవర్తన నుంచి మీరేమన్నా నేర్చుకున్నారా? కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఏమన్నా మీరు నేర్చుకొని ఉంటే. చాలా వారాల పాటు ఉంది కదా బిగ్ బాస్లో. చాలా వారాల పాటు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, మేమేదో చాలా అద్భుతంగా ఆడాము, అందుకే మమ్మల్ని జనాలు ఎక్కువ కాలం ఉంచారు అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వాళ్ళు ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చారు, ఆ సమయంలో ఏం జరిగింది, తాము నామినేషన్స్లో లేని వారాలు ఏం జరిగింది, తాము ఎలా కెప్టెన్స్ అయ్యారు, ఇవన్నీ ఏం ఆలోచించారుగా. ఎక్కువ కాలం ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది ప్రేక్షకుల మద్దతు మాకు ఉంది అని చెప్పి అనుకుంటారు. అలాంటి భ్రమలో చాలా మంది ఉంటారు. రాయండి, కామెంట్ సెక్షన్లో రాయండి. అశు రెడ్డి ఆట గురించి కానీ అశు రెడ్డి ప్రవర్తన నుంచి కానీ మీరేమన్నా నేర్చుకున్నారా? ఎందుకంటే బిగ్ బాస్ ఓటీటీ కదండి, చాలాసేపు చూపించారు మనకు 24/7 అనే పేరు మీద. సరే 24 గంటల పాటు వేసి చూపించారో లేదో మనకు తెలియదు, కానీ ఎక్కువసేపు అయితే మనకు వేశారు, మనం చూసాం కదా. చెవులల్లో రక్తాలు గారడం ఒకటే తక్కువ అండి జనాలకు. అశు మాట్లాడుతూ ఉంటే ఈ బిగ్ బాస్లో, బిగ్ బాస్ 3లో అసలు ఇలాంటి జీవి, అశు అనే ఒక జీవి లోపల ఉన్నారు అన్న విషయమే ప్రేక్షకులకు తెలియదు. ఏం చేసిందో మనకు తెలియదు. ఏదో పాపం అమాయక జీవి బిగ్ బాస్ 3లో ఇమడలేకపోయింది, ఏదో బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటే అది మన పొరపాటే. బిగ్ బాస్ 3లో అనావృష్టి, ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో అతివృష్టి. ఇది అశు ఆట. బిగ్ బాస్ 3 టైంలోనేమో అసలు ఏమీ ఆడలేదు, ఇప్పుడేమో అనవసరమైన విషయాల దగ్గర ఎక్కువగా మాట్లాడుతూ సంచాలకత్వాన్ని మొత్తం నాశనం చేసేసి, ఆమెకి ఇచ్చినటువంటి సంచాలకత్వం ఎప్పుడు ఇచ్చినా కానీ అప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు ఏంటంటో ఆడేసింది. అశు లోపలికి అడుగు పెట్టిన తర్వాత బిగ్ బాస్లో ఏదో పట్టుదలతో ఆడుతుంది అని చెప్పి నేను అనుకున్నాను మొట్టమొదటి వారం గమనిస్తూ. కానీ 2 గ్రహాలకు ఉపగ్రహంలా మారింది. ఓ పక్క అఖిల్కు అసిస్టెంట్గా ఉంటూ ఆయన చుట్టూ చక్కర్లు కొట్టడం, మరో పక్క హరియానాను స్నేహితురాలు అంటూ ఆమె చుట్టూ తిరుగుతూ చక్కర్లు కొట్టడం. ఎప్పుడైతే హరియానా లోపలికి వెళ్ళిపోయిందో హరియానాతో కటీఫ్ అయిపోయింది. గమనించాం మనం. స్నేహితురాలుగా కటీఫ్ చేసుండకపోవచ్చు కానీ ఆట లోపల దూరం పెట్టడం మొదలయ్యింది. మొట్టమొదటి 2-3 వారాలు హరియానా అశు ఎంత దగ్గర కూర్చొని మనకు కనిపిస్తూ ఉండేవారండి ఎన్ని సందర్భాలలో. చిట్ట చివరి 3 వారాలు గమనించండి, అలా కనిపించారేమో గమనించండి, లేనే లేదు. మహేష్ విట్టా ఒకసారి చెప్పాడు, నువ్వు హరియానా ఒకరి మీద ఒకరు ఎంత అర్చుకున్నా ఏం చేసినా మళ్ళీ మీ ఇద్దరు ఒకటే లే అని చెప్పి అన్నాడు. కరెక్టే. అదే టైపులో మొట్టమొదటి 4-5 వారాల పాటు ఆడుకుంటూ వచ్చారు. హరియానా లోపలికి వెళ్ళిపోయింది, ఆమె ఆట ఆడడం లేదు అని బయట నుంచి ఎప్పుడైతే లోపలికి వచ్చే వాళ్ళు చెప్తూ ఉన్నారో, నాగార్జున గారు కూడా పదే చెప్తూ ఉన్నారో, ఇక హరియానాతో ఉంటే లాభం లేదు అని చెప్పి అనుకుంది. అప్పుడు హరియానాకు సంబంధించి ఓపెన్ అప్ అయ్యింది అశు. అప్పటిదాకా ఏమీ లేదు. హరియానా ఏమైనా తప్పులు చేసినా ఏం చేసినా వాటన్నింటినీ వెనకేసుకుంటూ వచ్చింది. ఆఖరకు సరయూను హరియానా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడితే దాన్ని కూడా వెనకేసుకొని వచ్చిందండి. ఆ సిచ్యువేషన్ని కూడా వెనకేసుకొని వచ్చింది అశు నాగార్జున గారి ముందు. ఇంకేం చెప్పాలండి, గ్రహాలకు ఉపగ్రహంలాగా మారితే వ్యక్తిత్వం లేకుండా ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి. అలాగే ఉంటుంది ఆట. క్లియర్ కట్గా హరియానా సరయూను బాడీ షేమింగ్ చేసిందండి, సందేహమే లేదు అందులో. మిగతా వాళ్ళందరూ అవునవును హరియానా బాడీ షేమింగ్ చేసింది అని చెప్పి చెప్తూ ఉంటే ఈమె మాత్రం లేదు హరియానా ఏం బాడీ షేమింగ్ చేయలేదు అన్నట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. అదే కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కమ సుమతి అని చెప్పినట్టు, ఎప్పుడైతే హరియానాకు అశుకు మధ్య ఒక రిఫ్ట్ అనేది స్టార్ట్ అయిందో బిగ్ బాస్లో ఆ గేమ్స్లో, అప్పటి నుంచి హరియానా తప్పులన్నింటినీ ఒక్కొక్కటిగా ఏకరువు పెట్టడం మొదలుపెట్టింది అశు. మనం గమనించాం. ముందు లేటెస్ట్గా కామన్ సెన్స్ అనే పాయింట్కి వద్దాం. సండే నాగార్జున గారు లోపల వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారు. బిహేవియరు, టాస్క్స్, కామన్ సెన్స్, ఇంట్లో పని ఎవరు చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ పెట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ చెబుతూ స్టార్స్ ఇవ్వాలి అని చెప్పి నాగార్జున గారు టాస్క్ ఇస్తే, అందులో అశు కామన్ సెన్స్ అనే పాయింట్ దగ్గర బిందుకు కామన్ సెన్స్ లేదు అన్నట్టుగా స్టార్స్ పెట్టింది. ఏంటి ఎగ్జాంపుల్ చెప్పు అని చెప్పి నాగార్జున గారు ప్రోబ్ చేసేసరికి మైక్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. బిందు నువ్వు మైక్ విసిరేసావు కదా అని చెప్పి నేనంటే, నువ్వు మరి మైక్ మీద వాటర్ పోసావు కదా అని చెప్పి మాట్లాడింది అని చెప్పి మొదలెట్టింది. బిందు సంగతి పక్కన పెట్టండి, నేను ఇస్తాను టీమిక్స్చర్ ఛానల్ తరపున నేను కామన్ సెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈమె కామన్ సెన్స్ స్థాయి ఏ స్థాయిలో ఉందో ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. అశుకు సంబంధించి లైక్ బటన్స్ టాస్క్ జరుగుతోందండి. ఓకే, ఆ సమయంలో ఈమె సంచాలకగా ఉంది. నటరాజ్ మాస్టర్ బ్యాగ్ చేగిపోయింది, అందులో నుంచి లైక్ బటన్స్ పక్కనున్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో నటరాజ్ మాస్టర్ గారి ప్రవర్తన ఎంత అసలు చిన్నపిల్లలాగా ఉంది అని చెప్పి అంటే సరదాగా అనిపిస్తుందండి. చిన్నపిల్లోడులాగా ఉన్నాడు. చిన్నపిల్లోడు మనస్తత్వం అంటే ఒక అమాయకత్వం స్ఫురిస్తున్నట్టుగా ఉంటుంది. కాదండి, పెద్దవాళ్ళు
కొన్ని ప్రవర్తనలు చూపిస్తే చిన్నపిల్లల్లాగా ఉంది అనకూడదు, మూర్ఖత్వము అని చెప్పి అనాలి. ఆయన మొహం మీద ఆయనే కొట్టుకుంటున్నాడండి, ఫాట్ 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 అని నటరాజ్ మాస్టరు. మనకే అనిపించింది, ఏం పుట్టింది నాకు, ఏం మాయదారు రోగము ఇలా కొట్టుకుంటున్నాడు అని. అంటే ఆయన హింసించుకుంటున్నాడు. మెసోచిజం అని చెప్పి పిలుస్తారు. ఈవిడ సంచాలకు స్టేట్మెంట్ ఏంటంటే పక్క నుంచి, అయ్యో పాపం ఆయన కొట్టేసుకుంటున్నాడు, బాధేసుకుంటున్నాడు, పాపం పాపం అట, అండర్లైన్ ద వర్డ్ పాపం. ఆ టోన్తో మాట్లాడుతుందండి ఈమె నటరాజ్ మాస్టర్ విషయంలో. సేమ్ అరియానా విషయం వచ్చేసరికి, అరియానా కాయిన్స్ రోబో ఫ్యాక్టరీ టాస్క్లో శివ ఎత్తుకుపోయినప్పుడు అరియానా కింద పడి లబలబా అనడము, తనని తానే హింసించుకోవడము, బాదుకోవడాలు ఇలాంటివి అరియానా చేస్తే, అరియానాను మాత్రం అషు విమర్శించడం మొదలుపెట్టింది, తిట్టడం మొదలుపెట్టింది, అజయ్ దగ్గర కూర్చొని బ్యాక్ బిచ్చింగ్ చేయడం మొదలుపెట్టింది. పాయింట్ సేమ్. నటరాజ్ మాస్టర్ మొహం మీద బాదుకుంటేనేమో పాపం నటరాజ్ మాస్టర్. ఆయనను తిట్టదు, ఆయన నా పాయింట్ చెప్పి నామినేట్ చేయదు. అఫ్కోర్స్ నామినేట్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత వారం నటరాజ్ మాస్టర్ కెప్టెన్ అయ్యాడు. పోనీ వర్స్ట్ అని చెప్పే దగ్గర అయినా సరే ఈమె స్ట్రాంగ్గా మాట్లాడొచ్చు. ఎర్ర గులాబ్ పువ్వు, నల్ల గులాబ్ పువ్వు ఇట్లాంటి టాస్కులు కూడా పెట్టారుగా, అక్కడైనా సరే నటరాజ్ మాస్టర్ గారి ప్రవర్తనను ఉద్దేశించి ఆమె ఖండిస్తూ తీవ్రంగా మాట్లాడొచ్చు. కానీ ఏం మాట్లాడలేదు. అషు పాపం మా మీద కొట్టేసుకుంటున్నాడు అని చెప్పింది. హర్యానానేమో తిడుతుంది ఈమె. ఎందుకని? అంతకుముందు సరయును హర్యానా బాడీ షేమింగ్ చేసినప్పుడేమో హర్యానాతో టర్మ్స్ బాగున్నాయి. ఆ తర్వాత హర్యానాకు ఈమెకు మధ్య రిఫ్ట్ వచ్చింది. సో ఆ దెబ్బకు మెల్లిగా ఏం చేసింది ఈమె అంటే హర్యానాకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఆడడం, హర్యానాకు కాస్త దూరం జరగడం మొదలయ్యింది. బయట ఎలా ఉంటారు ఏంటనేది నాకు అనవసరం అండి. బిగ్ బాస్ టాస్క్ గురించి మాట్లాడుతున్నాను, బిగ్ బాస్లో ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. ఇక ఈమె కామన్ సెన్స్ ఇదే అండి, ఈమె హిపోక్రసీ ఇది. పైగా బిందు ఎప్పుడు మైక్ విసిరేసి వెళ్ళిందండి? ఆలోచించండి, ఆ సిచ్యువేషన్ ఏమిటి? బిందు అండ్ శివ తప్ప వాళ్ళ టీములో గట్టిగా వాదించగలిగే పరిస్థితి లేనే లేదు. టాస్క్ అలా డిజైన్ చేయబడి ఉంది. బిందు అండ్ శివానే పాపం వాదించుకుంటున్నారండి కోర్టు రూమ్ డ్రామా టాస్క్లో. అప్పుడే కదా బిందు మైక్ విసిరేసి వెళ్ళింది. ఆ సమయంలో ముమైత్ ఖాన్ లోపలికి వచ్చింది. ముమైత్ ఖాన్ని చూడంగానే చిన్నపిల్లోడు కూడా చెప్తాడు అఖిల్ టీం గెలుస్తుంది అని చెప్పి ముమైత్ ఖాన్ ఈమె జడ్జిమెంట్ ఇవ్వబోతోంది అని. అదే జరిగింది. వాదించుకుంటున్నారు బిందు అండ్ శివ. బిందుని ఏ స్థాయిలో టార్గెట్ చేశారంటే ఈ టీం వాళ్ళు ఘోరంగా టార్గెట్ చేశారు. ఆమె ఏదో నువ్వు ఆడా అని చెప్పి అన్నదని చెప్పి బిందుమాధవి, అసలు బిందుమాధవి ఇంటెన్షన్ అఖిల్ను ఆడా అని చెప్పి అనాలనే ఇంటెన్షన్ లేదు. అసలు ఆమె ఇంటెన్షన్తో అనలేదు. ఆయన అన్న వాక్యాన్ని ఆమె రిపీట్ చేసింది అంతే. దాన్ని తీసుకొని బిందుమాధవి మీద కారాలు, మిరియాలు, వెనక బ్యాక్ బిచ్చింగ్లు ఏమేం చేశారో మనం చూసాం. అతి తీవ్రమైనటువంటి ఒత్తిడి. మైక్ విసిరేసింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆటను కొనసాగించింది. సరే మైక్ విసిరేయడాన్ని నేనేం సమర్థించను, కానీ నాగార్జున గారు, బిగ్ బాస్ వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహో ఇంత తీవ్రమైన ఒత్తిడి ఉంది ఈ అమ్మాయికి. సో జనరల్గా మేము మాట్లాడినట్టు మైక్ విసిరేసి వెళ్ళడం తప్పు అని చెప్పి మాట్లాడకూడదు. ఈమె సిచ్యువేషన్ ఇలా ఉంది, ఓకే పోనీ ఆట ఆపేసిందంటే లేదు, తర్వాత వచ్చి ఆట కంటిన్యూ చేసింది అని చెప్పి నాగార్జున గారు మైక్ విసిరేసావు, దట్ ఈజ్ ఓకే బిందు, అయినా కానీ నువ్వు మళ్ళీ వచ్చి ఆట కంటిన్యూ చేసావు, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి అన్నారు నాగార్జున గారు. ఈమెకు మాత్రం అది తప్పుగా కనిపిస్తుంది, మైక్ విసిరేసి వెళ్ళడం ఇవన్నీ కదా. అవతల ఎలాంటి మానసిక పరిస్థితి ఉంది, ఎలాంటి మానసిక ఒత్తిడిలో ఉన్నారు అన్నది మనము క్యాచ్ చేయకపోతే మనకు మానులకు తేడా లేదండి, మనుషులకు మానులకు, అది డిఫరెన్స్. అయితే అషు ఈసారి లోపలికి వెళ్ళినప్పుడు పట్టుదలతో ఆడుతుంది అని చెప్పి అనిపించింది. నేను మొదటగా చెప్పినట్టు ఒక్క వారమే ఆ పట్టుదల నాకు కనిపించిందండి. ఆ తర్వాత ప్రేక్షకులకు చెవులల్లో నుంచి రక్తాలు గారడం మొదలయ్యింది. అనవసరంగా మాట్లాడడం, అసందర్భంగా మాట్లాడడం. వాక్చాతుర్యానికి వాగే చాతుర్యానికి చాలా తేడా ఉంది, అవునా? అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే, అది కూడా చక్కగా మాట్లాడితే వాక్చాతుర్యం అంటారు. అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడితే వాగుడు కాయ అని చెప్పి అంటారు. అలా పేరు తెచ్చుకుంది అషు. ఇక ఒక దశ వచ్చేసరికి నసలాగా కనిపించింది. అషు ఏం మాట్లాడినా కానీ నస పెడుతున్నట్టుగానే అనిపిస్తుంది. నువ్వు ఆపమా తల్లే అనే ఫీలింగ్ వచ్చింది. నామినేషన్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అవతలి వాళ్ళు ఏం మాట్లాడినా సరే దానికి ఏదో ఒక కౌంటర్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చిందే తప్ప తన దగ్గర పాయింట్ ఉందా లేదా, నిజంగా ఇది కౌంటర్ ఇవ్వాల్సిన పాయింటా, ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఈ ఇంగిత జ్ఞానం ఈమెకి లేదండి. ఈ ఇంగిత జ్ఞానం లేని సుందరి బిందుమాధవికి కామన్ సెన్స్ లేదు అని చెప్పి నాగార్జున గారి ముందు ఈ సండే ఆ బోర్డు మీద ఆ స్టార్స్ పెడుతూ మాట్లాడుతుంది. ఈమె ఇంగిత జ్ఞానం ఏ స్థాయిలో ఉంది, ఈమె నామినేషన్స్ మొత్తం ఒకసారి చూసుకుంటే ఈమెకే అర్థమైపోతుంది. ఒక స్టేజ్ వచ్చే వరకు ఎప్పుడు ఈమె బయటికి వెళ్ళిపోతుందిరా బాబు అని చెప్పి ప్రేక్షకులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వారం అండి టాస్క్ ఓడిపోయింది మొదట్లో, బహుశా రెండో వారం అనుకుంటున్నా, ఓడిపోయింది. ఇక చివరిదాకా వచ్చి ఓడిపోయాను అని చెప్పి అంది. బాధపడ్డం సహజము, కాస్త కంటతడి పెట్టుకుంది అనుకోండి, సరే ఓకేలే అని పూరుకుంటాం. కానీ ఈమె ఏడుపు కాదు, పరదాల వెనక దాక్కొని సోఫాల వెనక నక్కి ఏడవడం ఎంతమంది వచ్చి చెప్పినా అర్థం కాదు. మళ్ళీ ఆ సందులో అఖిల్ ఏదో అన్నాడని చెప్పి మళ్ళీ ఆయన మీద కాసేపు అలిగి ఏడవడం.
ఇక హరియానా స్నేహం విషయానికి వస్తే అండి, బిగ్ బాస్లో క్విడ్ ప్రోకో స్నేహాలే మనకు కనిపించాయి. బలహీనమైనటువంటి స్నేహాలు ఇవన్నీ కూడా అవసరాల కోసం ఏర్పడుతున్నటువంటి స్నేహాలు, లేకపోతే బయట ఏర్పడిన స్నేహాలను లోపల కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే అవేవి కూడా సఫలీకృతం అవ్వవు. అందులోనూ హరియానా అంటేనే సెల్ఫిష్ నేచర్. జనరల్గా పక్కనున్నోళ్లను తొక్కుకుంటైనా సరే నేను వెళ్ళిపోవాలి, హింసించైనా నేను వెళ్ళిపోవాలి, నేను గెలవాలి అన్న సెల్ఫిష్ నేచర్ ఉన్నటువంటి మనస్తత్వము హరియానా బిగ్ బాస్లో ప్రదర్శిస్తుంది అని మనకు బిగ్ బాస్ 4లోనే అర్థం అయ్యింది. హరియానాతో స్నేహం చేయడం బిగ్ బాస్లో అంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే అన్న విషయము ఈమెకు మధ్యలో కాస్త అర్థమయ్యింది. ఇంకక్కడి నుంచి దూరం జరగడం మొదలయ్యింది. కానీ అప్పటి వరకు మరి హరియానా చేసిన తప్పుల్ని ఈమె సమర్థించింది కదా, దాన్ని ప్రేక్షకులు ఎలా మర్చిపోతారండి? ఆలోచించండి. తర్వాత అఖిల్కు ఉన్న అసిస్టెంట్స్లో ఒక అసిస్టెంట్ లాగానే ఈమె కనిపించింది. మళ్ళీ అఖిల్ మీదే అలగడం, ఫీల్ అయిపోవడం, అవన్నీ మనం చూసాం. తర్వాత స్వాప్ టాస్క్లో మనం గమనిస్తే హరియానా అండ్ బిందు వాళ్ళిద్దరూ ఈమెను ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఈమె తన కోసం తాను స్టాండ్ తీసుకోవడం కోసం పీచ్ రూమ్లోకి వెళ్ళిందండి. ముందు పీచ్ రూమ్లో ఉన్న వాళ్ళు లేదు 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 ఆల్రెడీ మేము నామినేషన్స్లో లేము, మీరు ఇప్పుడు ఏదో వచ్చి మమ్మల్ని బయటికి పంపిస్తామంటే కుదరదు అని చెప్పి పీచ్ రూమ్లో ఉన్న వాళ్ళు అంటున్నారు అని ఈమె బయటికి వచ్చేసింది. అంటే గివప్ ఇచ్చి బయటికి వచ్చింది అషు. లేదు అషు, గివప్ ఇవ్వకు, బయటికి రాకు, నువ్వు వాదించుకో, మాట్లాడు అని చెప్పి హరియానా చెప్పింది, బిందు చెప్పింది. బిందు చెప్పిన ఉద్దేశం ఏమో సదుద్దేశం, పోరాడమ్మా, పోరాడి ఓడిపో, స్టాండ్ తీసుకో అని. హరియానా చెప్పిన ఉద్దేశ్యం వేరు. హరియానా ఉద్దేశం ప్రకారం తేజస్వి మడివాడాను ఇరికించాలి. కరెక్ట్గా హరియానా ఆ వారం తేజస్వి మడివాడాను నటరాజ్ మాస్టర్ గారికి చెప్పి మరీ ఇరికించింది మనం చూసాం. సో ఏదైనా కావచ్చు, వాళ్ళు చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళింది, వాదించిందండి, అవునా? సో తన కోసం తాను స్టాండ్ తీసుకోగలిగే ఆ విషయంలో అసలు స్టాండే తీసుకోలేదు. ఆ తర్వాత ఒక డిస్కషన్ వస్తే నువ్వు ఇలా గివప్ ఇచ్చావు కదా అంటే మళ్ళీ ఒప్పుకోదండి. నేను ఎక్కడ గివప్ ఇచ్చాను, నేను ఇవ్వలేదు, నా అంతా నేనే వెళ్ళి వాదించాను అన్నట్టుగా అబద్ధాలు మాట్లాడడం మొదలు పెట్టింది అషు. అది కూడా మనం చూసాం. అంటే తన కన్వీనియన్స్ కోసం మర్చిపోవడము, అబద్ధాలలాగా మాట్లాడేసేయడం. నామినేషన్లో అషు ఏం పాయింట్స్ మాట్లాడుతుందో ఆ దేవుడికే తెలియాలండి, మీకు తెలియాలి. లేకపోతే ఒక వారం హరియానా అషు ఇద్దరు వాదించుకుంటుంటే, ముఖ్యంగా బాబా భాస్కర్ లోపలికి వచ్చారు చూడండి, ఆ వారం వీళ్ళు వాదించుకుంటూ ఉంటుంటే వీధుల్లో కొళాయిల దగ్గర నీళ్ల కోసం కొట్టుకుంటున్న ఆ మహిళలు ఎలా కాకర బీకర గోల చేస్తూ ఉంటారో అలాంటి గోలను తలపించింది. వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే చీచీచి వీళ్ళు సెలబ్రిటీసా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఒకరు చెప్పేది ఒకరు వినరు, ఒక స్టేట్మెంట్ ఒకరు వినరు, పోనీ కాంక్రీట్ పాయింట్ చెప్తారా గట్టిగా చెప్పినా అంటే అది కూడా ఉండదు. ఇక బాత్రూంలో సిగరెట్ వ్యవహారం మనందరం చూసాం. సిగరెట్ తాగడం తప్ప రైటా అన్నది కాదండి ఇక్కడ చర్చ. సిగరెట్ తాగాలనుకుంటే స్మోకింగ్ జోన్ ఉంది కదయ్యా, అక్కడ తాగండి అని చెప్పి నాగార్జున గారు చెప్పారు చూసారా ఆ వారము. ఎస్, అప్పుడు ఈమెకు అర్థం అయ్యి ఉంటుంది. వీళ్ళ బాధ ఏంటంటే స్మోకింగ్ జోన్లో నిలబడి స్మోక్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు దూరం అవుతాయి. అలాగని చెప్పి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కొందరు. మరి ఇంకేం చేయాలని, అంత కంట్రోల్ చేసుకోలేకపోతే బిగ్ బాస్కి రావద్దు. కొంచెం స్మోక్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఏం చేయాలి, చక్కగా స్మోకింగ్ జోన్లో వెళ్ళి స్మోక్ చేయి. ఆ పొగ ఊపిరితిత్తులను ఎంతగా పాడు చేస్తుందో ఆ తర్వాత ఆ నరకాన్ని భవిష్యత్తులో అనుభవించండి. ఎవరి కర్మ వాళ్ళది, ఎవరిని బాగు చేయలేరు ఇక్కడ. కానీ దానికి మళ్ళీ ఒక వ్యవహారము, లైటర్ దొంగతనం చేయడము, మళ్ళీ ఒక కాపలా రాజా. అంతకుముందేమో అజయ్ సహాయం చేసేవాడట ఈమె బాత్రూంలో స్మోక్ చేస్తూ ఉంటే, ఇప్పుడు అఖిల్ సహాయం చేయాలి. కాపలా రాజా అక్కడ వెళ్ళి నిలబడ్డాడు. ఈయన రూమ్ ఫ్రెష్ అది కొట్టడము, మౌత్ ఫ్రెషనర్ అది ఇవ్వడము, సెంట్ వేసుకో అని చెప్పి చెప్పడము, లైటర్ దాచిపెట్టడాలు అన్నీ అందరూ చూశారండి. అందరికీ అవగాహన వచ్చేసింది. పైగా మళ్ళీ బయట కొంతమంది అండి దుర్మార్గులు బిందుమాధవి స్మోక్ చేసింది అని చెప్పి ఆమె మీద వేయడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని దొంగలు అన్నారు కదా, ఆ లోపే బిందుమాధవి మీద అభాండాలు వేయడానికి ప్రయత్నం చేయడం. ఒక్కటంటే ఒక్క వీడియో కూడా లేదండి బిందుమాధవి బాత్రూంలోకి వెళ్ళి స్మోక్ చేస్తున్నట్టు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం లా పరిభాషలో. ఇప్పుడు అషు బాత్రూం లోపలికి వెళ్ళి స్మోక్ చేసిందా లేదా మనం చూసి ఉండకపోవచ్చు, కానీ వరుసగా వన్ బై వన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్నీ చెప్తున్నాయి. ఈమె బయటకు వచ్చిన తర్వాత ఆ నైట్ శివ లైటర్ కోసం వెతకడం, ఆ ఉదయమే బాబా భాస్కర్, నటరాజు, శివ మాట్లాడుకోవడం మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది అషు స్మోక్ చేసింది బాత్రూంలో అని. బిందుమాధవికి సంబంధించి అలాంటిది ఏదీ లేదండి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అనేవి ఏవీ లేవు. కడుపు మంటతో కొంతమంది పిచ్చవాగుడు వాగడమే తప్ప అలాంటిది ఏది కూడా లేదు. నాగార్జున గారు అడిగినప్పుడు చెప్పే దమ్ము లేదు, కాపలాదారులకు ఎవరికి కూడా దమ్ము లేదు. అవునండి నేను చూశానండి, ఇలా తాగిందండి చెప్పే దమ్ము ఉందంటే దమ్ము లేదు. మళ్ళీ యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు చేస్తుంటారు చూడండి కొంతమంది, అక్కడ వెళ్ళి చెప్తుంటారు అక్కడ ఇదండి ఇక్కడ ఇదండి. మనకు తెలియదండి ఎవరెవరు దొంగ మాటలు చెప్తున్నారు, ఎవరెవరి క్రెడిబిలిటీ ఏంటనేది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా ఎవరు డైరెక్ట్గా చెప్పలా బిందుమాధవి స్మోక్ చేసిందండి అదండి ఇదండి అని. ఎప్పుడో పాతవి, ఎప్పుడో బిగ్ బాస్ 1 అంట 2016లోనో ఎప్పుడో అయి ఉంటుందండి తమిళనాడులో, 17. ఆ ఫొటోసో ఆ వీడియోసో ఏదో పెట్టి ఈమె స్మోక్ చేసింది బిందుమాధవి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు విషయంగా అక్కారు.
ఫైనల్గా స్మోక్ చేసింది ఎవరు, బాత్రూమ్ సుందర్ ఎవరో అర్థమైపోయింది జనాలకు. అశు డైరెక్ట్గా స్మోకింగ్ జోన్లో స్మోక్ చేసింటే అసలు ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదండి. మనమైతే అసలు మాట్లాడేవాళ్ళం కాదు. సరే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరన్నా ఓట్లు వేయకుండా ఉంటే అది మనకు తెలియదు, కానీ నేనైతే అసలు విమర్శించేవాడిని కాదు. అయితే ఎప్పుడైతే నాగార్జున గారు పోయిన వారం ఈ ప్రశ్న వేశాడో ఈమె కొంచెం భయపడి ఉంటుంది ఏమైందో బయట అని. అఖిల్ ఇంకా జాగ్రత్త పడ్డాడండి. తన అసిస్టెంట్గా అశు పదవిని ఊడబీకేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మెల్లిగా ఈమెను దూరం పెట్టడం ప్రయత్నం చేశాడు. అసలు ఈమెకు అర్థం కాలేదు. ఎప్పుడు అర్థం అయి ఉంటుందంటే అఖిల్ ఆ మంకీ టాస్క్ లోపల ఈమెకు జలక్కిచ్చాడే అరియానా అండ్ అశు నిలబడ్డప్పుడు, అప్పుడు బ్రెయిన్లో లైట్ వెరిగి ఉంటుంది అశుకు. కానీ ఎప్పుడైతే నాగార్జున గారు వీడియో వేసి చూపించారో, కానీ ఎప్పుడైతే నాగార్జున గారు స్మోకింగ్కి సంబంధించిన విషయాన్ని ఎత్తారో ఆ ఫ్యామిలీ వీకెండ్ వారము, ఆ నెక్స్ట్ క్షణం నుంచే అండి అఖిల్ ఇంకా దూరం దూరం పెడుతూ వచ్చాడు. అశును ఉంది పక్కనే అసిస్టెంట్ లాగా ఉంది, కానీ తనక సహాయం చేయకూడదు, ఈమెకు ఎలాంటి దాంట్లో కూడా సహాయం చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఒక స్మోకింగ్ విషయమే కాదు, అసలు సహాయమే చేయకూడదు, ఈమెకు నాకేం సంబంధం లేదు, ఈమె నా అసిస్టెంట్ కాదు అన్నట్టుగా జనాలకు ఇప్పుడు నేను సందేశం ఇవ్వాలి అర్జెంటుగా అని చెప్పి అఖిల్ డిసైడ్ అయ్యాడు. ఇక సంచాలకగా అండి పరమ దరిద్రంగా ఉంది అశు చేసినటువంటి సంచాలకత్వం. అరియానా అండ్ అశు వీళ్ళిద్దరూ అండి నెంబర్ 1 వర్స్ట్ సంచాలకులు. అరియానా వర్స్ట్ సంచాలక, అశు వర్స్ట్ సంచాలక అని చెప్పి మనం డిబేట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరియానా హార్సెస్ టాస్క్లో ఎంత దారుణంగా క్విడ్ ప్రోకోతో తాను పెట్టుకున్న నియమాలను తానే తప్పుతూ ఇష్టం వచ్చినట్టు పరమ చెత్తగా సంచాలకత్వం ఎలా చేసిందో అరియానా మనం గమనించాం. ఆ తర్వాత ఈమె సంచాలకత్వం, ఎప్పుడు సంచాలకత్వం వచ్చినా పరమ 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 చెత్త సంచాలకత్వం అండి అశు సంచాలకత్వము. ఒక వారం అయితే ఈమె కెప్టెన్గా ఉన్నప్పుడు సంచాలకత్వం వెలగబెట్టినప్పుడు ఏ ఒక్క టీం కూడా సాటిస్ఫాక్షన్తో లేదండి ఈమె సంచాలకత్వం నిర్వహించినప్పుడు. అదే వారం ఈమె 4-5 ఆటలకు సంచాలకత్వాన్ని వహించింది. చిట్ట చివరగా అత్యంత క్రూషియల్గా ఉండే కెప్టెన్సీ టాస్క్లో మిత్ర, శివ, నటరాజ్ మాస్టర్, అనిల్, మహేష్ వీళ్ళందరి మధ్య పోటీ వచ్చింది. అప్పుడు బిందు సంచాలకగా ఉంది. గేమ్ అయిపోయిందండి. కెప్టెన్సీ టాస్క్ ఒక్కరన్న అసంతృప్తి వ్యక్తం చేశారేమో చూడండి బిందు పట్ల. ఆమె సంచాలకత్వం చేస్తే రూల్స్ ఏంటో క్లియర్గా చెప్పింది, క్లారిటీతో చెప్పింది, అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. సాటిస్ఫై అయ్యారా లేదా కనుక్కుంది, ఆట నిర్వహించింది. ఆటలో శివ గెలిచాడు, కెప్టెన్ అయ్యాడు. అసలు ఒక్కరు కూడా నువ్వు శివాకు ఫ్రెండ్వి అందుకే నువ్వు శివాని గెలిపించావని చెప్పి నటరాజ్ మాస్టర్ కూడా అనలేదంటే బిందు సంచాలకత్వము ఏ స్థాయిలో ఉంది, అశు సంచాలకత్వం ఎంత పాతాళానికి పడిపోయింది, ఎలా నిర్వహిస్తుంది ఈమె సంచాలకత్వం అనేది మనకు తెలిసింది. ఆ తర్వాత కూడా ఒక సంచాలకత్వం వచ్చింది ఈమెకు, ఒక ఆట తెలుసుగా, అఖిల్ రెండోసారి కెప్టెన్ అయినప్పుడు. ఆ సమయంలో ఈమె అసలు చూడదండి. నటరాజ్ మాస్టరు 2 చేతులతో 2 గ్లాసులు తీసుకుపోయి అఖిల్ బీకర్లో పోస్తూ ఉన్నాడు. పక్కనున్న వాళ్ళు గొడవ పెట్టి గోల చేసి చెబితే తప్ప ఈమెకు అర్థం కాదు. అప్పుడు కూడా బనాయించడానికి ప్రయత్నం చేసింది, కానీ ఎవరు ఒప్పుకోకపోయేసరికి మళ్ళా ఆటను తిరిగి ప్రారంభించింది. తిరిగి ప్రారంభించడం కరెక్టే, కానీ వాళ్ళ ఎనర్జీస్ ఎంత వేస్ట్ అయ్యి ఉంటాయండి. అసలే హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్లో వాళ్ళందరూ ఎంత కష్టపడి ఉంటారు. మళ్ళీ ఏలియన్స్లో ఉన్న వాళ్ళే పరిగెత్తుకొచ్చి నీళ్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ కూడా ఈమె సంచాలకత్వం ఎంత దరిద్రంగా ఉందో తెలిసింది. పైగా లైక్ బటన్స్ విసురుతూ ఉన్నప్పుడు కూడా ఈమె సంచాలకు, అప్పుడు కూడా పరమ దరిద్రమైన సంచాలకత్వము. మైకులు నీళ్లలో తడపడాలు, కొంతమంది ఆ పైకెక్కి ఏంటంటో తీయడాలు లైక్ బటన్స్ కోసము, ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించినవేవో ఉన్నాయి దాని మీదకి ఎక్కడాలు, విండోస్ మీదకి ఎక్కడాలు. ఏం సంచాలకత్వమో ఈమెకు పెద్ద దండం. అశు అంటే అఖిల్కు ఉన్న అసిస్టెంట్స్లో ఒక అసిస్టెంట్ మాత్రమే అన్న ఫీలింగ్ వచ్చిందండి. క్రమక్రమంగా అసందర్భంగా అరవడము ఏంటో. ఈమె ఓ పక్క గ్రూప్స్ ఆట ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈమె కెప్టెన్ అయ్యిందే గ్రూప్ ఆట వల్ల అండి, ఈమె ఇండివిజువల్ ఆట వల్ల కాదు. మళ్ళీ ఏమన్నంటే వాళ్ళు గ్రూప్ ఆట ఆడలేదా, వీళ్ళు గ్రూప్ ఆట ఆడలేదా అని చెప్పి బనాయించడానికి ప్రయత్నం చేస్తారు. అసలు మీ సంగతి ఏంటో చూడండి అమ్మా తల్ల, ఎవరెవరు గ్రూప్ ఆటలు ఆడారనేది మేము తెలుస్తాం వ్యూవర్స్. కానీ అసలు ఈమె ఎలా అయిందండి కెప్టెన్గా. నైట్ టైము ఈమె కాయిన్స్ అఖిల్కి ఇస్తే అఖిల్ ఆయన దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఆ విషయము బిందుమాధవి నామినేషన్స్లో చాలా తెలివిగా అఖిల్ నోటి వెంట బయట పెట్టించింది, మనం గమనించాం. అవునా? సో అశు తన కాయిన్స్ అఖిల్కి ఇస్తే అఖిల్ ఏం చేయాలండి, ఆ కాయిన్స్ ఆయన తీసుకోవాలి. ఈ కాయిన్స్ నావి అని చెప్పి అనాలి ఆయన. ఎందుకని ఆయన కూడా తోటి పార్టిసిపెంటే కదా, తోటి కంటెండరే కదా. మరి ఆయన కెప్టెన్ అవ్వాలని ఉండకూడదు, ఆయనకు అవ్వాలి కదా. ఆయన కాలేదు. ఎందుకని? ఆ వారం ఆయన కెప్టెన్గా ఉన్నాడు. మళ్ళా అదే వీక్ బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ చేయండి అంటే లోపల వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. అందుకని చెప్పి ఏం చేశాడు తెలివిగా అంటే తన అసిస్టెంట్గా ఉన్నటువంటి అశుకు సహాయం చేసి ఆమె కాయిన్స్ అన్ని ఆయన దగ్గర దాచిపెట్టుకున్నాడు. నైట్ టైం ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది. వేరే వాళ్ళందరూ కాయిన్స్ కోసం లబో దిబో అని చెప్పి ఎత్తుక్కుంటున్నారు.
ఈ విషయాన్ని మళ్ళీ అషు స్ట్రాటజీ అంటది. స్ట్రాటజీ ఏంటంటే స్ట్రాటజీ, గ్రూప్ ఆటలు ఎప్పుడు స్ట్రాటజీలు కావు. ఎప్పుడైనా కానివ్వండి, లోపల వాళ్ళకి ఎవరికైనా అసిస్టెంట్స్గా మారారనుకోండి, వాళ్ళ వ్యక్తిత్వం అనేది కనిపించదు. వాళ్ళ వ్యక్తిత్వం కనిపించాలంటే వాళ్ళ ఇండివిజువల్గా ఆట కనిపించాలి. గ్రూపుగా మనకు చూస్తుంటే కనిపిస్తున్నప్పటికీ ఆట ఆడుతున్నప్పుడు ఆ ఇండివిజువాలిటీ అనేది కనిపించాలి. స్నేహము ఉండాలి, ఇండివిజువాలిటీ ఉండాలి. కానీ ఈమె అసిస్టెంట్ లాగా కనిపించింది. అఖిల్కి అది సమస్య. ఇప్పుడు బిందు, శివ ఉన్నారండి, ఎవరు ఒకరికొకరు అసిస్టెంట్గా కనిపించట్లేదు. హమీద అండ్ అనిల్ ఉన్నారు. ఈవెన్ అనిల్ ఇన్ఫ్యాక్ట్ బిందు అండ్ శివ వాళ్ళతో పాటు ఎక్కువ కూర్చొని ఉన్నాడు మొట్టమొదటి వారాల నుంచి చూస్తే. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అసిస్టెంట్ లాగా ఏం కనిపించలేదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. కానీ అఖిల్ టీంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సమస్య ఏంటంటే అఖిల్ తాను లీడర్గా ఉండాలనుకుంటాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ తాను గెలవాలి అంటే అఖిల్ గెలవాలని చెప్పి కోరుకోవాలని చెప్పి ఆయన అనుకుంటాడు. మధ్య మధ్యలో వాళ్ళకి కొన్ని సహాయాలు చేస్తూ ఉంటాడు. ఏమయ్యా చుట్టుపక్కల ఫ్రెండ్స్ని పెట్టుకొని గ్రూప్ ఆట ఆడుతున్నావు అని చెప్పి బిందుమాధవి అనగానే బిందుమాధవి మీద ఇంత పొడుగు పైకి లేస్తారనమాట. అది కూడా చూసాం. అజయ్ ఎలా అసిస్టెంట్గా ఉన్నాడు, స్రవంతి ఎలా అన్నాలు తినిపించింది, ఎలా ప్యాంపరింగులు ఎలా చేసింది, ఆ తర్వాత అజయ్ బయటికి వెళ్ళిపోతాడు అనుకునే వారం మిత్ర ఎలా కొత్త అసిస్టెంట్గా అఖిల్కు మారింది, అవన్నీ మనం గమనించాం. ఈవిడ ఎలా అసిస్టెంట్గా చేసింది. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయ్యిందో, స్మోకింగ్ సుందరి కాపలా రాజా సినిమా రిలీజ్ అయ్యిందో, ఆ వారం నుంచి కొంచెం అఖిల్ దూరం పెట్టడం ప్రయత్నం చేశాడు. అది కూడా ఏకదమ్న వాదించి ఏదో టక్కున దూరం పెడితే కష్టం అవుతుంది కదా. కానీ మెల్లిగా అఖిల్ అవసరం వచ్చినప్పుడు సాయం చేయకుండా ఇంకా దూరం పెట్టేద్దాము, ఏమన్నా అంటే అంతకుముందు హెల్ప్ చేశాను అని చెప్పి చెప్పొచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. సో ఇదండి అషు ఆడినటువంటి ఆట. ఇక ఆమె ఆట ఆమెనే వెళ్ళి చూసుకోవాలి మొత్తము. కాకపోతే వీళ్ళు ఎలా ఆడినా ఏం చేసినా కానీ బిగ్ బాస్ స్క్రీన్ మీద ఎక్కువ వారాలు కనిపించారంటే వీళ్లకు కొద్ది గొప్ప ఫ్యాన్స్ ఏర్పడతారు, ఏదో బండి లాగిస్తూ ఉంటారు. అదే విషయం. ధన్యవాదాలు.